రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. జై భారత్ అండి. జై భారత్ సార్. సార్, ఇప్పుడు మనం ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే నాగబాబు గారు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్దే ఫైనల్ మాట, ఇంకా ఎవరు విరుద్ధంగా మాట్లాడడానికి లేదు, ఒకవేళ విరుద్ధంగా మాట్లాడితే చర్యలు తప్పవు అని చెప్పేసి అంటున్నారు. ఏ కాంటెక్స్ట్ అని ఉండొచ్చు? అంటే ఏ పార్టీలో ఉన్నా పార్టీ అధ్యక్షుల వారిది డెసిషన్ ఈజ్ ఫైనల్ అండి. కానీ ఆ ఫైనల్ డెసిషన్ తీసుకునే ముందు కన్సల్టేషన్ మెకానిజం ఒకటి ఫాలో అవుతున్నారా లేదా, ప్రజాస్వామ్యబద్ధంగా కన్సల్టేషన్ మెకానిజం జరిగిందా లేదా అనేది ఇంపార్టెంట్. అది జరగకుండా అధ్యక్షులు వారు ఏది డిసైడ్ చేస్తే అదే ఫైనల్ అంటే అది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పార్టీలకు అది కరెక్ట్ కాదనమాట. సో డెసిషన్ బాస్ అఫీషియల్గా అధ్యక్షులు ఏదంటే అదే ఫైనల్. కానీ దాని ముందు కన్సల్టేషన్ మెకానిజం అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఫాలో అవ్వాలి కదా. అది ఫాలో అవ్వకుండా అధ్యక్షులు వారు ఏం చెప్పేది కరెక్ట్ అంటే, మిగిలిన వాళ్ళందరూ ఇది మనం డిక్టేటర్షిప్లో లేం కదా, రాజరికంలో లేం కదా, ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా. ప్రజాస్వామ్యంలో ఉండి ఒక వ్యక్తి మాట ఫైనల్ అని ఎలా అంటాం అసలు? అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు అంటే ఓన్గా డిసిషన్స్ తీసుకున్నట్టు మనకు ఎప్పుడు అనిపించలేదు. అటు చంద్రబాబు నాయుడు లేకపోతే ఇటు బీజేపీయో ఇద్దట్లో ఎవరో ఒకరు చెప్తేనే, అంటే ఈవెన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అంటే పెద్దల్ని అడిగి అంటే చెప్తాను అన్నారు. అవునవును. అంటే ఒకటండి, ఇప్పుడు ఆయన పొత్తు విషయంలో వాళ్ళతో కన్సల్ట్ అయ్యారు. ఎందుకంటే దే ఆర్ సుపీరియర్ దే. నేను టీడీపీ సంస్థాగతంగా జనసేన కంటే బలంగా ఉంటాం, కేంద్ర బీజేపీ దేశవ్యాప్తంగా బలంగా ఉందని ఆయన భ్రమంలో ఉండటం వల్ల వాళ్ళ మాటలు విన్నారు. వాళ్ళ అవసరం ఈయనకు ఉంది కాబట్టి విన్నారు. వాళ్ళ అవసరం లేకపోతే వాళ్ళ మాట కూడా విని ఉండేవారు కాదేమో. అక్కడ కూడా నాదే ఫైనల్ అని ఉండేవారు. పార్టీ పరంగా వీక్గా ఉంది కాబట్టి వాళ్ళ మాట వినాల్సి వచ్చింది, విన్నారు అంతే. ఇప్పుడు ఈయన మాట ఫైనల్ అనుకున్నప్పుడు అన్ని 170 స్థానాల్లో ఈ అన్నదమ్ములు ఇద్దరే పోటీ చేయాలి కదా. దానికి పార్టీ ఎందుకు, కార్యవర్గం ఎందుకు, అంతమందితో పని చేయించుకోవడం ఎందుకు, మీకు సీట్లు ఇస్తామంటే ఎందుకు, ఇన్ఛార్జీలుగా ప్రకటించడం ఎందుకు, కోఆర్డినేటర్లుగా ప్రకటించడం ఎందుకు, ప్రకటించిన తర్వాత వాళ్ళకి సీట్లు ఇవ్వకపోతే వాళ్ళు బాధపడి బయటకు ఏదైనా వాళ్ళ యాంగర్ని ఎక్స్ప్రెస్ చేస్తే కఠిన చర్యలు తప్పమంటారు, క్రమశిక్షణ చర్యలు అంటారు. క్రమశిక్షణ ఫస్ట్ పార్టీలో ఉండాలి కదా. ఇప్పుడు అసలు ఆ పార్టీలో ఫస్ట్ క్రమశిక్షణ సంఘం కమిటీ ఉందా? ఫస్ట్ ఆ కమిటీనే లేదా పార్టీలో. క్రమశిక్షణ చర్యలు ఎవరు తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు? అండ్ ఇప్పుడు ఒకటండి, ఏదైనా పొత్తు పెట్టుకున్నారు, కార్యవర్గంతో చర్చించాలా, ఇదిగో ఈ బేసిస్ మీద ఇలా పొత్తు పెట్టుకుంటున్నాం, ఈ పార్టీలతో కలిసేస్తున్నాం చెప్పాలి కదా. అలా చెప్పకుండా ఆయనకి ఏది తోస్తే అదే పొత్తు, ఆయనకి ఏది తోస్తే అదే సీట్ డిస్ట్రిబ్యూషన్ అంటే అది పార్టీలో మిగిలిన కార్యవర్గం ఏమైపోవాలా? అలాంటప్పుడు పార్టీ పెట్టి అంతమందికి పదవులు ఇవ్వడం ఎందుకు? ఇవ్వకూడదు కదా. వాళ్ళ సేవల్ని పార్టీ వినియోగించుకోకుండా ఉండాలి కదా. వాళ్ళ సేవల్ని వినియోగించినప్పుడు వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా అడ్రస్ చేయాలి పార్టీ రాజకీయంగా. అండ్ హరిరామరాజు గురించి కూడా, అంటే ఆయనకి సీట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి, టికెట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి తెలిసింది. అయితే దానికి అనుగుణంగా నిన్న ఒక గంట సేపు ప్రెస్తో మాట్లాడుతూ, అంటే బ్లాక్మెయిల్ చేసే విధంగా ఉన్నాయి ఆయన మాటలు టీడీపీని. దీని గురించి మీరేమంటారు? అంటే ఎవరు బ్లాక్మెయిల్ చేయరండి. ఒకటి, సీటు జనరల్గా పొలిటికల్గా యాస్పిరేషన్ ఉన్నోళ్ళు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు సీట్లు అడగటంలో తప్పలేదు. ఏ బేసిస్ మీద ఇస్తున్నారు, ఏ బేసిస్ ఇవ్వలేకపోతే ఏ బేసిస్ మీద ఇవ్వట్లేదో చెప్పాలి. అంతేగాని దాన్ని ఏమన్నారు, టికెట్ ఇవ్వట్లేదు బ్లాక్మెయిల్ చేస్తారు. బ్లాక్మెయిల్ అంటే ఎలా దాన్ని? ఇప్పుడు ఏ బేసిస్ మీద ఇవ్వట్లేదో చెప్పండి. వాళ్ళు ఇవ్వనప్పుడు వాళ్ళు వేరే దారులు చూసుకుంటామని మీ దగ్గర చెప్తే దాన్ని బ్లాక్మెయిల్ అని ఎలా అంటారు? ఇప్పుడు వీళ్ళ లెఫ్ట్ పార్టీలతో 2014లో కూటమిలో ఉన్నారు, 19లో ఇంకో కూటమితో ఉన్నారు, ఇప్పుడు ఇంకో మళ్ళీ ఆ 14 కూటమి మళ్ళీ ఫామ్ అయింది అంటే మిగిలిన పక్షాన్ని బ్లాక్మెయిల్ చేసుకుంటూ వచ్చారైనా? కాదు కదా. ఆ పార్టీ బ్లాక్మెయిల్ చేసినట్టు అనుకోవాలా మనం? అంటే మీరు చేస్తే ఒకటి, పార్టీలో లీడర్ చేస్తే ఇంకోటి అయితే ఎలా? ఓకే. అండ్ మీకు ఐడియా ఉందో లేదో, అంటే ఇప్పుడు రెండు పార్టీలతో బీజేపీ పొత్తుంది. ఇప్పుడు ఈ కూటమిలో బీజేపీ రెండుగా వేరయ్యింది, అంటే చీలిపోయింది. ఒకటేమో చంద్రబాబు నాయుడు బీజేపీ, ఇంకోటేమో వైసీపీ బీజేపీ అని మాట్లాడుకుంటున్నారు. అది బీజేపీలో ఫస్ట్ నుంచి ఉందండి. వైసీపీ అనుకూల వర్గం ఒకటి, టీడీపీ అనుకూల వర్గం అని ఒకటి. అసలు ఆ బీజేపీ పార్టీ రెండు అనుకూల వర్గాలుగా ఉండేటప్పుడు ఒక వర్గం అనుకూలంగా, వైసీపీకి అనుకూలంగా ఉండే వర్గం వైసీపీలోకి వెళ్ళిపోయి, టీడీపీకి అనుకూలంగా ఉండే వర్గం టీడీపీకి వెళ్ళిపోతే అసలు ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖను మూసేయచ్చు కదా. అందులో రెండు వింగ్స్ని పెట్టి, వైసీపీ వింగ్, టీడీపీ వింగ్ అని పెట్టి దాన్ని బీజేపీ కలర్ వేసుకొని బీజేపీ అని చెప్పడం ఎందుకు? మీరు మోసం చేస్తున్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాలకు మోసం చేస్తుందండి. ఆ మోసానికి సరిపోదన్నట్టుగా రెండు వింగులను కలిపి బీజేపీ అంటే ఎలా?
అటు ఒక సగం వింగ్ని ఇటు ఒక సగం వింగ్ని పంపించేసి పార్టీని వైండప్ చేయండి ఆంధ్రప్రదేశ్లో. మీకు ఎలాగో లెస్ దెన్ 1% ఓటే కదా ఆంధ్రప్రదేశ్లో ఉంది బీజేపీకి. సో బీజేపీ అనే పార్టీ టీడీపీ కోవర్ట్లు వైసీపీ కోవర్ట్లతో నడుస్తున్న పార్టీ ఆంధ్రప్రదేశ్లో. బీజేపీకి సంస్థాగతంగా బీజేపీ లీడర్షిప్ లేదు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. అది బీజేపీ అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు లోకేష్ విషయానికి వస్తే, లోకేష్ కూడా ఒక మాట అన్నారు, ప్రతి ఇంటికి కారు బంగారం వచ్చినా సరే ఖచ్చితంగా ప్రజలకి కోపం వచ్చే అవకాశం ఉంటుంది జగన్ మీద అని చెప్పేసి అంటున్నారు. నిజమే అంటారా? అంటే ఒకటండి, వీళ్ళు బంగారం వెండి కాకుండా వీళ్ళు ఇంకేం పంచుతారు? వీళ్ళు అవే కదా పంచేది. టీడీపీ బీజేపీ జనసేన కూటమి కూడా జగన్ ఏం పంచుతాడో అదే మోతాదులో అదే రేషియోలో వీళ్ళు పంచుతారు కదా. వీళ్ళేం పంచకుండా ఎలక్షన్ చేస్తారా? మీరు బంగారం పంపినా ఓటేయరు అంటున్నారు, ప్రజాగ్రహం ఉందంటున్నారు. మీరు పంచకుండా చేస్తామని చెప్పట్లేదు కదా, మీరు పంచుతున్నారు కదా. మీరేం పంచుతారో కూడా చెప్పాలి కదా. మీరు పంచకుండా ఓటింగ్ ఎలక్షన్ చేసేలా ఉంటే అది ఒక స్టేట్మెంట్, వ్యాలిడ్ స్టేట్మెంట్లో మనం చూడొచ్చు. మీరు కూడా ఈక్వల్గానే పంచేదానికి సిద్ధపడుతున్నారు కదా. జగన్ ఏం పంచితే అవే పంచేదానికి మీరు భిన్నమైన రాజకీయాలు ఎక్కడ చేస్తున్నారు? అయితే రోజా సెటైర్లు వేస్తున్నారు అంటే టీడీపీ మీద, ఈ సెటైర్లను ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే ఏ సెటైర్ అండి? అంటే మీరు ఒకటే మాట, బీజేపీ కోరితేనే పొత్తులకు పోయినావా అని చెప్పేసి అంటున్నారు. బీజేపీ కోరితే బీజేపీ నాయకులు వచ్చి చంద్రబాబు నాయుడు గేట్ దగ్గర కాపలా కాయాలి కదా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా ఇంటి ముందు కాపలా కాశారు. ఎవరు అవసరం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళారు అనుకోవాలి ఇక్కడ మనం. చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ అది తీసుకుంటే, అరే ఢిల్లీ వెళ్ళి అమిత్ షా ఇంటి ముందు కాపలా కాశారు, నడ్డా గారి ఇంటి ముందు కాపలా కాశారు. ఎవరు కోరి తెచ్చుకున్నారు పొత్తులు? మీ అవసరం కాబట్టి మీరు వెళ్ళారు. వాళ్ళకి మీ అవసరం ఉండుంటే వాళ్ళు అమరావతి వచ్చి మీ ఇంటి ముందు కాపలా కాయాల్సి ఉండేది కదా, పడిగాపులు కాయాల్సి ఉండేది కదా. వాళ్ళకి మిమ్మల్ని కలుపుకోవడం కూడా ఇష్టం లేదు. అక్కడ ఏదో ఆ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని ఒప్పించి నయానో భయానో మొత్తానికి ఏదో చేసి పొత్తు కుదిరింది. ఆ పొత్తు ఎట్టి పరిస్థితుల్లో సయోధ్యతో సఖ్యతతో ముందుకెళ్ళే పొత్తు అయితే కాదు అది. అండ్ జేడి లక్ష్మీనారాయణ గారిది ఇప్పుడు కార్యాచరణ ఏం నడుస్తుంది? ఒకటండి, ఇప్పుడు అభ్యర్థులు స్క్రూటినీ ఒకటి జరుగుతూ ఉంది. తర్వాత విశాఖ ఉత్తరం నుంచి ఉత్తర కాన్స్టిట్యున్సీ నుంచి మా అధ్యక్షులు వారు పోటీ చేస్తున్నారు. సో అక్కడ అధ్యక్షులు వారు క్యాంపెయిన్ చేసుకుంటూ ఉన్నారు. తర్వాత పార్టీలో ఎక్కడ క్యాంపెయిన్ ఎలా జరుగుతుంది, ఎవరు ఎలా పనిచేస్తున్నారు అనే దాని మీద ఉన్నారు. తర్వాత వేరే ఇప్పుడు తెలంగాణ పార్టీలో కూడా మా కామన్ సింబల్ వచ్చింది, ఆ విషయాలన్నీ చూసుకున్నారు. మహారాష్ట్రలో మా పార్టీ కామన్ సింబల్గా గ్యాస్ స్టవ్ వచ్చింది. సో అన్ని పనులు మా అధ్యక్షులు వారు ఒకరే చూసుకోవాలండి, అన్ని ఆయనే చూసుకుంటున్నారు. సో విశాఖ ఉత్తరంలో మాత్రం చాలా ఇంటెన్స్గా ఆయన క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. అట్ ద సేమ్ టైం పార్టీ కార్యకలాపాలన్నీ ఆయనే సూపర్వైజ్ చేస్తూ ఉన్నారు. అండ్ హరిరామజోగ గురించి కూడా, అంటే ఆయనకి సీట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి, టికెట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి తెలిసింది. అయితే దానికి అనుగుణంగా నిన్న ఒక గంట సేపు ప్రెస్తో మాట్లాడుతూ, అంటే బ్లాక్మెయిల్ చేసే విధంగా ఉన్నాయి ఆయన మాటలు టీడీపీని. దీని గురించి మీరేమంటారు? అంటే ఎవరినెవరు బ్లాక్మెయిల్ చేయరండి. ఒకటి, సీటు జనరల్గా పొలిటికల్గా యాస్పిరేషన్ ఉన్న వాళ్ళు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు సీట్లు అడగటంలో తప్పలేదు. ఏ బేసిస్ మీద ఇస్తున్నారు, ఏ బేసిస్ ఇవ్వలేకపోతే ఏ బేసిస్ మీద ఇవ్వట్లేదో చెప్పాలి. అంతేగాని దాన్ని ఏమన్నారు, టికెట్ ఇవ్వట్లేదు బ్లాక్మెయిల్ చేస్తారు. బ్లాక్మెయిల్ అంటే ఎలా? బ్లాక్మెయిల్ అంటే ఎలా దాన్ని? ఇప్పుడు ఏ బేసిస్ మీద ఇవ్వట్లేదో చెప్పండి. వాళ్ళు ఇవ్వనప్పుడు వాళ్ళు వేరే దారులు చూసుకుంటారు. వేరే దారులు చూసుకుంటామని మీ దగ్గర చెప్తే దాన్ని బ్లాక్మెయిల్ అని ఎలా అంటారు?